చార్జర్ పెట్టమనింది. అదే వాళ్ళ నాన్న కూడా అబ్బో గుడ్ గర్ల్ అని చేతులు కట్టుకుంటున్నావా?
సాయి ఉంటే ఆయనకంతా కూడా విష్ణు చిత్తుల వారు అనేటువంటి ఒక భగవద్భక్తుడు. ప్రతిరోజు కూడా ఆయనకి పూలమాలలు నవ్వి తులసి మాలలు కానీ పూలమాలలు కానీ తీసుకెళ్ళి ఆ వటపత్ర సాయిని సమర్పిస్తూ ఉండేవాడంట ఆయన. విష్ణు చిత్తుల వారు అంటే ఆయనే తర్వాత పెరిగి ఆడవారు అని అంటారు. 12 మంది ఆడవాళ్ళలో కూడా ఆయన ఒక ఆడవారు. అటువంటి వైష్ణవ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి వాడు ఆ పరియాణాలని ఆయన. అటువంటి ఆ విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు కూడా ఆ వటపత్ర సాయికి ఆ పూలమాలను సమర్పిస్తూ ఉంటే ఒకరోజు ఆయనకి ఆ యొక్క తులసి వనంలో ఒక అద్భుతమైనటువంటి వర్చస్సుతో ఉన్నటువంటి ఒక భార్య లభించిందంట ఆయనకి. ఓహో, నాకు సంతానం లేకపోతే భగవంతుడు నాకు భార్యనే ప్రసాదించాడు అని చెప్పని ఆయన ఆమె తీసుకుని ఇంటికెళ్ళి ఆమె కోవై అనేటువంటి పేరు పెట్టాడంట. కోవై అంటే ఆ తమిళంలో పూలమాల అని అర్థం. ఆ యొక్క ఆ తులసి వనంలో పూలమాల చిక్కింది కాబట్టి ఆమె కోదై అనేటువంటి పేరాన్ని పెట్టాడు. ఆ కోదై నామమే మళ్ళా గోదాగా మారిపోయింది ఆమెకి. అటువంటి ఆ గోదాదేవి ఎంతో అల్లాడుగా ఆ విష్ణుల వల్ల పెరిగి తగ్గవుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా వాళ్ళ తండ్రి గారు పూలమాలను అల్లుతుంటే ఆయన కూడా ఆ పూలమాలను అల్లడంలో సహాయం చేస్తూ ఉండేటువంటిది. అయితే ఆ విష్ణుల వాళ్ళు వైష్ణవ సాంప్రదాయం కలవాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి దివ్య దేశాల్లో ఉన్నటువంటి వైష్ణవులంతా కూడా ఆయన ఇంటికి వస్తూ ఉండేవాడంట. వచ్చి ఆ భగవంతుడి గురించి చర్చా గోష్ఠి చేస్తూ ఉండేవాడంట. అటువంటి ఆ గోష్ఠినంతా కూడా ఈ గోదాదేవి ఇస్తూ ఉండేదంట. చిన్న బాలిక అయినా కూడా ఆ గోదాదేవి ఆ గోష్ఠి అంతా కూడా ఇస్తూ విని ఆమెకి ఆ శ్రీరంగంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ యొక్క రంగనాథుడు ఎంతో అద్భుతంగా ఉంటాడంట, ఎంతో అందంగా ఉంటాడంట. ఆయన మించిన అందరూ ఈ ప్రపంచంలో ఎవరికి లేదంట. ఆయన సాక్షాత్ శ్రీమూర్తి ఉంటే ఆ కొత్త నుంచి వచ్చాడంట అని చెప్పి వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నదంట ఆ గోదాదేవి. విని ఎట్టయినా సరే నేను ఆ శ్రీరంగనాథుడిని మాత్రమే వివాహం చేసుకుంటే అని చెప్పి తన మనసులో సంకల్పం చేసుకున్నదట ఆమె. అది మొదలుకొని ఆ విష్ణుల వారు ధరిస్తే ఎంత అందంగా ఉంటాడో కదా, మరి నేను కూడా ధరించి చూస్తాను ఈ మాలలు ఎక్కడ అందం ఉంటాయని చెప్పని ఆమె కూడా ఆ పూలమాలను రోజు ఆమె ధరించిందంట. ధరించి అక్కడ నూతిలో ఉన్నటువంటి ఆ యొక్క నేలలో చూసుకున్నానంట తన అందాన్ని. ఆహా, చాలా అందంగా ఉన్నాయి పూలమాలలు, నేను వేసుకుంటే ఇంకా అందంగా ఉన్నాయి, మరి ఆ శ్రీరంగనాథుడు వేసుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అని చెప్పని ఆమె ఎంతో ముసిపోయిందంట. ఆ మాలను తీసి మళ్ళా తండ్రి చూడకుండా అక్కడ వెళ్ళిందంట. అంతా ఆ విష్ణు చిత్రం వారు ఆ మాలను తీసుకురండి ఆ యొక్క దేవాలయంలో సమర్పించాడు పూజారుడు. వాడికి అక్షర స్వామి చూశాడు ఆ పూలమాలను. దాంట్లో ఒక అద్భుతమైన విట్టుకోటి కనబడింది. అది ఎవడో ఆడవాళ్ళ వెతికేది ఏమైనా విష్ణు చిత్రం వారు చూసుకోవాల్సిన పని లేదా, భగవంతుడు సమర్పించే మాలలో ఈ విధంగా వెట్టుకొచ్చింది, ఇది అపచారం కదా, చేసుకోబోయి వెళ్ళిపోయింది, మళ్ళీ వేరే పూలమాలను తీసుకురాపో అని చెప్పి పురమాయించాడంట ఆ విష్ణు వారికి అక్షర స్వామి. అంతా ఈయన ఎంతో అపచారం లేకుండానే ఆయన ఎంతో బాధపడుతూ ఆ పూలమాలను తీసుకుని దూరంగా పారేసి మళ్ళా వేరే పూలమాలను తీసుకుపోయి ఆ స్వామిని సమర్పించాడట. ఆ రోజు రాత్రి ఆ యొక్క విష్ణు చిత్రం వారికి కానీ ఆ అర్చక స్వామిని కానీ ఆ శ్రీరంగనాథుని తలలో కనిపించాలనే నాకు సమర్పించాలి, అయ్యే నేను ప్రేమగాన్ని దర్శనాలని చెప్పని ఆయన పడతారని ఆ యొక్క సూడి కొడుక అందా అంటారు. అంటే తను ధరించి ఇచ్చినటువంటి పూలమాలను సమర్పించినటువంటి ఆమె కాబట్టి ఆమెని ఆ విధంగా పిలుస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆమె ఆ పూలమాలను ధరిస్తూ ఆ స్వామివారిని సమర్పిస్తూ వచ్చిన ఆ మాలన్నీ కూడా. అదేవిధంగా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ గోపి ఆ యొక్క కన్యలంతా మీద తీసి ఆనాడు ఆ యొక్క తిరుప్పాయి వ్రతం, ఆ తిరుప్పాయి ఒక 30 భాషలు రాసింది ఆమె. ఆ తిరుప్పాయి వ్రతామంటే స్త్రీ వ్రతము అని అంటారు దాన్ని. స్త్రీలు చేసేటువంటి వ్రతం అని. ఆ స్త్రీ వ్రతాన్ని ఇంకా కూడా కాంచాయని వ్రతాన్ని కూడా అంటూ ఉంటారు. పూర్వంతా ఆయన తెల్లవారుతామనే పోయేది 4 గంటలకే. వాళ్ళు చలికాలం విసులు చేసుకో పడుకొని ఉండేవాళ్ళు. ఒక ఇంటికి పోయి వాళ్ళందరూ కూడా ఇంటర్నేట్ ఏమండి పడుకొని ఉన్నారే మీరు, ఆ శ్రీకృష్ణుడు సేవ చేయడానికి మనకి అవకాశం వచ్చింది, మనం వెళ్ళాలి, ఆయన పూజ చేయాలి, ఏమండి మీరు వెళ్దామని చెప్పని ఒకరి శ్రీరంగానికి తీసుకురాయండి గోదాదేవి, నేను ఆమె వివాహం చేసుకోవాలి అని చెప్పని అర్చన స్వామికి ఆ విష్ణుచిత్ర వారికి తెలియజేశాడంట ఆ శ్రీరంగనాథుడు. అప్పుడు వీళ్ళంతా కూడా ఆమెని పెళ్లికి కూడా తీసుకొని ముందెడుతూ ఉంటే విశ్వసేన వారు ఉన్నాడు, ఆ విష్ణుమూర్తి యొక్క సేనానాయకుడు, ఆయన ముందు నడుస్తూ ఉన్నాడంట. ఈ పరివారంలో కూడా ఎక్కబోతూ ఉన్నారంట. ఆ గోదాదేవి అంటేనే భూదేవి అంశ కాబట్టి ఆమెకి అక్కడికి పోయేటప్పటికల్లా ఆ శ్రీరంగనాథుడి యొక్క దేవాలయం దగ్గర ఆ యొక్క ఆకాశం అంటే పందిరేశారంట. భూదేవి యొక్క ఆ యొక్క మండపాన్ని పెట్టారంట.
ఆ బ్రహ్మరుద్రాంతా కూడా వచ్చి అక్కడ ఉన్నారంట, దేవతలంతా కూడా వచ్చున్నారంట ఆ సమయంలో. అటువంటి సమయంలో ఈ విష్ణుచిత్ర వారు ఆ గోదాదేవి అక్కడికి తీసుకెళ్తే అక్కడ కూర్చోబెట్టి ఆ రంగనాథుడికి శ్రీ గోదాదేవి ఇద్దరికి కూడా కళ్యాణాన్ని జరిపించారంట. జరిపిస్తే ఆ రోజు ఆమె ఆ విగ్రహంలో అయిపోయిందంట ఆ గోదాదేవి. ఆ అయిపోయిన రోజే ఈ భోగి రోజు. ఆమె ఆ శ్రీరంగనాథుడిలో భోగించింది కాబట్టి మనం ఆ భోగించినటువంటి రోజున మనం ఆ భోగి కళ్యాణాన్ని భోగి కలుపుగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరింపజేస్తున్నారు. వాళ్ళకి ఆ గోదారంగనాథుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ కుటుంబం పుత్ర పౌత్రాదిగా ఉండి సత్సంతాన సౌభాగ్యాలు కలిగి వాళ్ళంతా కూడా ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఆయన పెళ్లి కుమారుడుగా మన కావలికి వచ్చాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో ఉంటాడు ఆయన. ఆ ద్వారకా నగరానికి కావలికి వచ్చాడంటే పాపం ఎన్ని రైలు మారాడో ఎన్ని బస్సులు మారాడో ఎంతో కష్టపడి ఉంటాడు. అటువంటి ఆయన పెళ్లి కుమారుడుగా మనకు ఆ గ్రామానికి వచ్చాడు కాబట్టి మనమంతా కూడా ఆయన పెళ్లి కుమారుడుగా మనం సేవలు చేసి సేవలో ఉన్నారు. ఈ గోదా కళ్యాణం జరిపితే ఆ యొక్క 8 మంత్రాలు ఉంటే మనం చేసేదాన్ని మంత్రం అని అంటారు. కాబట్టి మనం తెలియకపోయినా చదువుతుంటే విన్నా కూడా వాటి యొక్క ఫలితం అందరూ కూడా కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని మీరందరూ కూడా వినాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మత్పూర్ణ సుధాం సుశోభితము శుక్లాం భరసుందర సత్వాభుజస్వని విష్ణు వినోదీ విరాట్ భక్తాభీష్టఫల ప్రధాన నిపుణ సత్ప్రసన్న మాయాద్భో భగవాన్ పురాణ పురుష గుణే సావధాన సులక్ష్మీ సావధాన లక్ష్మీ నారాయణాభ్యాన సావధాన కాఠీనకమనోవరాహరి కళ్యాణధరీ వటు భాగవో రఘునాయకో పదే ముద్దశ్చ కల్కీజివత్ బ్రహ్మాదిస్తుతనామ రూపవిలసం దేవో జగద్రక్షకః ఆయాద్భో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. మూర్తే సావధాన సులక్ష్మీ సావధాన లక్ష్మీ నారాయణాభ్యాన సావధాన శ్రీలక్ష్మీ వనచారయా వసుమతి వారాహిణి వైష్ణవి వైదేహీ వరదారమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణి కళ్యాణీ కరుణాభితాచల జగన్మాత మహీనాయకి పాయాద్భో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. మూర్తే సావధాన సులక్ష్మీ సావధాన లక్ష్మీ నారాయణాభ్యాన సావధాన శ్రీ సీతా కుంకుమాంకితం శృంగారవారాంతి శ్రీకంఠాంబుజ సంభువా
స్వస్తి శ్రీ కల్పద్రుమకామకవి చింతారత్ననిత్యర్గజాతి విస్తారకస్య దేవాసర ప్రస్తారకస్య వీదగ్రాహకమయమానా ప్రకట కల్లోల దేవికస్య మంజుల మంజరీపదే నమో మంజరీరాధిపస్య గంగాది మహాతరంగిణీ సంఘ సముద్భూత మంగళ భృంగ శృంగారస్య సకల గుణాధార భయపారావారస్య మధ్యప్రదేశే విహారమీరకర్పూర ప్రమత్తగద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సమృద్ధోద్ఘాటకృతే సంతతాం పరిపూర్ణ పరిగామనేతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవర్త విద్వాసోదృఢామితే వైజయంతీకాంతరంతే జలంతర్ణభూమండలే దివ్య విలాసలీసా సంఖ్యాకేన వీధి విరాజితే రాశీకృతాధిక సౌభాగ్య నిర్మితే దివ్య నగరే శ్రీమద్ వైకుంఠే విశ్వసేనాధిపతాల కింకర సంద్రోహ విస్తృతే శ్రీజే విజయాయ ద్వారసార సంరచిత భైరగణచంద్ర సస్తమ భాస్మత్యేజో విశేష విస్ఫూత మహనీయ మహామండవ మధ్యస్థ మహా సింహాసనాధిగూఢశ్చ దివ్య శ్రీ విద్యమార్జామస్య బ్రహ్మేంద్రాయ క్రాంతి సంకోటి దేవతా సంఘాత ఘోర్నాయమాన సభాసన్నివేశస్య భరత ప్రవర్త దివ్య శ్రీ నర్తనావలోకన సావధాన చతురస్య కందర్పకోట సౌందర్యస్య ఉత్పుల్ల పుందరీ విశాలోచనస్య సులక్ష్మీ లక్ష్మణ స్వామి చెప్తుంటారన్నమాట. ఏమని? మా అన్నగారైనటువంటి రాముల వారు ధనసంధానం చేస్తున్నారు. ఓ పృథివీ, ఓ కుర్మమ, మీరు గట్టిగా పట్టుకోండి. పనిరాజా గట్టిగా పట్టుకోండి అయ్యా. శివధనస్సు జరుగుతున్నది. శివధనస్సు జరిగితేనే కళ్యాణం జరుగుతున్నది. కాబట్టి అప్పుడు వచ్చాయి మా మంగళాష్టకాలు అనేది. అంటే శుభం పలుకుతున్నారంట. అలాగే అంతమంది దేవతలు వస్తారనమాట. అలాగే ప్రతి పెళ్లిలోనూ జరుగుతుంది మంగళాష్టకము. మంగళాష్టకాలు జరిగిన తర్వాతనే జీలకర్ర గూడని వేదన జరుగుతుంది. అటువంటి ఆ యొక్క గోడకాలు కలిపి ఆ వధువుల యొక్క బ్రహ్మరంధ్రం మీద వచ్చినప్పుడు వాళ్ళ వధువులు ఇద్దరు కూడా ఒకళ్ళ గుడ్డి ఒకటి చూసుకోవాలంట. అభ్రాగ్ని వరుణపతి ఇంద్ర పుత్రగ్ని వెట్టశ్చామస్వై
జీవితం అంతా కూడా సౌభాగ్యప్రదంగా ఉంటుందని చెప్పని మన పెద్దలు చెబుతున్నారు. కాబట్టి మానవులకు ఏ విధంగా అయితే ఆ గుణదేవతా ధారణ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామో అదేవిధంగా పరమాత్మ కూడా ఆ గుణదేవతా ధారణ కార్యక్రమాన్ని మనం జరిపాము. ఆ తర్వాత స్వామివారికి మహాసంకల్పం అనేదాన్ని కూడా పెట్టుకుంటారు. ఆ మహాసంకల్పం చెప్పి ఈ యొక్క ప్రతి మానవుడు కూడా మరి మన పెద్దలు చెబుతున్నారు. అందువలన ఈ మహాసంకల్పం అనేది
గోవింద జ్యోతి వెలిగించేటప్పుడు ఆయన పైన చక్రంతో కూర్చోవాలండి. పిల్లకాయలు పక్కన ఉండండి. సన్నంగా వాయిస్తాడు నాయన. నేనే చెప్తాను. కొట్టండి. గోవిందా
చేతితో జెండాలు కూడా అక్కడ ఇస్తారు. అందరూ ఇక్కడ దిగ్మాన్ శిక్షకాంగా మా రైలు పద్ధతి ఎటువంటి 10 మంది సంవత్సరాన్ని భవంతు మీరు గోదారంగనాయ స్వామి సంపూర్ణం పరంపర బియ్యం కూడా ప్రసాదం పెట్టే కానీ పెడతారు. అడిగి పెట్టించుకోండి. విజయం అది ఈ సంవత్సరం కలిసింది. బాబుస్వామి అక్క సైడ్ చూడు, పవన్ సైడ్ చూడవల్లే కానీ